సార్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భానుప్రకాష్ అండి. అది తీసుకొని సో ఇక్కడికి నేను రావడం జరిగింది. ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే అవయవ దానం పైన అవగాహన కార్యక్రమం కలిగించడం. అవయవ దానం ఇప్పుడు మనకి రక్తదానము, తర్వాత నేత్రదానము ఇవి మనకు తెలిసిందే, కానీ అవయవ దానం గురించి మనకి తెలియదు. సో అవయవాలు ఎప్పుడు దానం చేయాలి అని అంటే మరణానంతరం, బతుకుండగానే ఒకరికి అవయవ దానం చేయాల్సిన అవసరం లేదండి. మరణించిన తర్వాత, మెదడు మరణంగా మరణించిన తర్వాత అప్పుడు అవయవ దానం చేయడం అంటే కళ్ళు, ఈ తర్వాత ఊపిరితిత్తులు, ఈ గుండె, తర్వాత కిడ్నీలు, ఇవన్నీ కూడా అవయవ దానం అనేది చేయడానికి వీలుంటుందండి. అక్కడ బయట ఉన్న ఆ స్టాల్లో డోనర్ కార్డ్స్ ఉంటాయండి. ఆ డోనర్ కార్డ్స్ మీ దగ్గర తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎప్పుడు చేయొచ్చు లీగల్గా, ఎప్పుడు మీరు బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానం ఏ రకంగా చేస్తామనేది మీకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ అవయవదానం యొక్క ప్రాముఖ్యత మీరు ఒక్కసారి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుందండి. ఇవి క్లియర్ అయ్యే వరకు ఇంకొక 30 సెకండ్స్ మాట్లాడతాను. సో మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క డోనర్ కార్డ్స్ ఉన్నాయి కదండి, ఫిలప్ చేసుకొని మీ దగ్గరే పెట్టుకోవాలి. ఆ తర్వాత మరణానంతరం ఈ కార్డు చూసి, ఇతరులు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్రెయిన్ డెడ్లో మాత్రమే ఇది సాధ్యపడుతుందండి. సహజ మరణం కింద ఇది కాదు. మరణానంతరం బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒప్పుకుంటేనే అవయవ దానానికి మనమంతా అర్హులమండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్గాన్ డొనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. ఇంకోసారి ప్రత్యేకంగా ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ పెడతాం, మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. కూచిపూడి డాన్సర్స్ అమ్మా రండి ఫాస్ట్. ప్రీతి మేడం ప్లీజ్. ఓకే రైట్ సార్. వేదిక మీద అందరు కొంచెం పక్కకు రావాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో ఫోటో సెషన్. శ్రీకాంత్ సార్ రైట్, ఒక్క నిమిషం రండి. కూచిపూడి సార్ ప్రోగ్రామ్ పిల్లలు చైర్ మెహతాబ్ రాయ్ సార్ ఉంటారు సార్ ఇంకా 2 రోజులు. ఓకే రండి.